అమ్మ అమ్మ పూరి కావాలి. ఏదో తేడాగా ఉందేంటి? ఇంకొకసారి పూరి పెట్టు, మంచూరియా పెట్టు, నూడిల్స్ పెట్టు నా వెనకాల పడ్డావా నిన్ను పప్ప వీళ్ళ మొహం. పూరి కావాలట పూరి. ఎవడండి 45 డిగ్రీల వేడి ఎండలో పూరీలు ఇట్లా ఎండకు పెడితే వాటంతట అవే నూనెలు కూడా మరిగి పూరీలు అయిపోతాయి, ఆమెంట్లు అయిపోతాయి, కూరలు వంటలు కూడా అయిపోతాయి. అందుకే గ్యాస్ స్కేర్సిటీ ఉంది లేదు అన్న టెన్షన్ కూడా అంత లేదు జనాల్లో. ఇందుకే మరి పూరి కావాలట పూరి. వాళ్ళు ఉండేదేమో ఇంతింత బక్క నట్టల్లాగా. పొద్దున ఓపెన్ చేస్తారు ఆ నోటి గిర్ని, నములుతానే ఉంటారు మధ్యరాత్రి వరకు. తినదంతా ఏ పొయ్యిలో పెడతారు, ఆ గ్యాస్ పొయ్యిలో పెట్టి గ్యాసులన్నా తయారు చేసి ఇవ్వండి. మా పూరి అట. అందుకే టైట్ వార్నింగ్ ఇచ్చా, ఇంకొకసారి పూరి అడిగితే అదే అట్ల కడుతో రౌండ్గా పూరి షేప్లో వీళ్ళ పిర్రల మీద వాతలు పెడతారని. అరే పిల్లలు అట్లాగే ఉన్నారు, వాళ్ళ తండ్రులు అట్లాగే ఉన్నారు, ఫ్యామిలీలు అట్లాగే ఉన్నారు. ఫ్రూట్స్ గంటకు ఒకసారి ఫ్రూట్స్ తినండి. మామిడి పండ్లు, అరటి పళ్ళు, అన్ని పండ్లు తినండి. యాపిల్ పండ్లు తినండి, అవి తినండి. మళ్ళీ అవి పీల్ చేసి కడిగి ఉప్పు వాటర్లో వేసి ఏమిటి సేవలు? వీళ్ళు మైసూర్ మహారాజా మునిమనోడా ఏమిటి? వీళ్ళ బాబులు కూడా అట్లాగే తయారయ్యారు. అరే చిలకలకి చెప్పినట్టు చెప్తాం మనం. ఎండాకాలము ఈ ఎండ తట్టుకోలేక వంట చేయలేకపోతున్నాను, ఒక 2 months నాకు బ్రేక్ కావాలి. ఒక్క 6,000 లేకపోతే 5,500 ఎంతో కొంత ఇస్తే కర్రీస్ బయట నుంచి వస్తాయి, వెజ్ కర్రీస్ చక్కగా తిందాము, ఇంట్లో రైస్ పెట్టేసుకుందాం, రైస్ పెట్టి కర్రీస్ తెచ్చుకుందాం. ఇది చెప్పా. కుదరదు, మనకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా, ఈ మాత్రం వంటకి నువ్వు బయట నుంచి తెప్పిస్తావా? లేదు మన ఇంట్లోనే చేయాలి, ఇంట్లో వండుకున్నది హైజీన్ వేరే, బయట నుంచి తెప్పించింది ఎట్లుంటుందో. అట్లా అని వీళ్ళు బయట తినరా? పురుళ్ళ దగ్గర నుంచి పెళ్ళిళ్ళ వరకు, దసదిన కర్మల దగ్గర నుంచి ఇంకేదైనా సరే ఖచ్చితంగా బయట తింటారు వాళ్ళు. స్టార్టర్ దగ్గర నుంచి ఎండింగ్ ఐస్ క్రీమ్ వరకు పాన్ లేదా సోపు, ఇది కూడా బయట తింటారు. కానీ ఇంట్లో పెళ్ళాలు ఇట్లా చెమటలు కారుతున్నాయి, ఎక్కడంటే అక్కడ ఒళ్ళంతా పుండ్లు పట్టిపోయినా చెయ్యాలి, వంటలు చెయ్యాలి. కొంతమ్మ కోరికలు. ఉత్త పుణ్యానికి బయట వీళ్ళ గొప్పల కోసం, అదే అన్నా కదా ఇందాక, మైసూరు మహారాజా మునిమన వాళ్ళలాగా గొప్పల కోసం బయటకి చుట్టాలని, ఫ్రెండ్స్ని, వాళ్ళని వీళ్ళని తీసుకెళ్తారు. మొత్తం వాళ్ళ డే ఖర్చు అంతా వీళ్ళు భరిస్తారు. ఎందుకు? వాళ్ళ పిల్లలు ప్లే జోన్లో ఆడితే వీళ్ళెళ్ళి డబ్బులు కట్టడం ఏంటండి? వాళ్ళకి తండ్రులు లేరా, తల్లు లేరా, వాళ్ళు కట్టుకోరా? వద్దొద్దు, నేను పెంచిస్తావు, వద్దొద్దు. ఉత్త పుణ్యానికి 20-30 వేలు లేచిపోతాయి. అదే 5,000 పెట్టి ఒక సమ్మర్ అంతా మంత్కి 5,500 ఎంతో కొంత బాక్స్ పెట్టండి, ఇంట్లో కూర్చుంటుంది. కానీ ఖాళీగా కూర్చోవద్దు. మెయిన్గా అది. ఇల్లాలు అలా ఉండాలి, ఇల్లాలు ఇలా ఉండాలి, ఇంటికి ఇల్లాలు దీపం, ఇట్లాంటి స్లోగన్స్ అన్నీ ఎందుకు వచ్చాయంటే లేడీస్ని కామ్గా కూర్చొనివ్వరు. కామ్గా కూర్చున్న లేడీస్ ఏమో ఖతర్నాక్ పనులు చేస్తున్నారు. అది వేరే చాప్టర్ ఆల్టుగెదర్. చీ ఒకటి కాదు, 2 కాదు. అరే సమ్మర్ వస్తే రెస్ట్ లేకుండా పోతుంది. పొద్దున లేపుతారు, మధ్యరాత్రి వరకు వీళ్ళకి సర్వీస్ చేయలేక చచ్చిపోతారు. అదేమో తొందరగా పడుకుంటారా పోనీ? అది కూడా లేదు. వీళ్ళందరూ రాత్రి ఉదయించే సూర్యుళ్ళు అనమాట. 12-1 గంట వరకు బెడ్రూమ్ ముఖమే చూడరు. ఇక వాళ్ళు పోయేదెప్పుడు, వాగి పడుకునేదెప్పుడు, లేచేదెప్పుడు? వాళ్ళు పడుకోకుండా పక్క రూమ్లోకి మేము వెళ్ళి పడుకుంటే మమ్మల్ని పడుకోనియరు, ఆ గోలకి నిద్రే రాదు. సపోజ్ అలసటతోటి నిద్ర పట్టిరా, నువ్వేం తల్లివి, పిల్లల్ని పడుకోబెట్టకుండా నువ్వు ఎట్లా పడుకో, ఈ సగం గిల్ట్ తోటి చంపేస్తారండి. లేడీస్కి రోగాలు విటమిన్ల లోపం, ప్రోటీన్ల లోపం వల్ల ఎట్లు వస్తున్నా ఎటు రాకపోయినా ఈ గిల్ట్ తోటి సచ్చి మనల్ని మనం చూసుకోకపోవడం వల్ల వస్తున్నాయి. రాత్రి కాగానే సినిమాలు, కేకలు, కీకలు, అరణ్యాల్లో ఉన్నట్టుంది, ఇక్కడ మనుషుల మధ్య ఉన్నట్టు లేనే లేదు. అసలు ఎందుకు అరుస్తారో తెలియదు. మా వాడు చూడండి, ఒకవైపు మింగుతూనే ఉన్నాడు, మరోవైపు పూరి.
చేసినవి నచ్చవు. ఫ్రై కూర ఉంటే తింటారు. ఫ్రై కూర, పప్పు, ఒక చారు, పెరుగు. అరే ఇది ఏమన్నా రెస్టారెంటా, హోటలా? ఎండకి చేసి చచ్చిపోతున్నాం అసలు నిజంగా. ఈ ఎండకు కూడా మనం అంటే కరుణ లేదు. 44 డిగ్రీస్, 45 డిగ్రీస్, 46 డిగ్రీస్. సాయంత్రం కాగానే వీళ్ళకి 4ంటికి బయటికి తీసుకెళ్ళిపోవాలి. వాళ్ళు డీహైడ్రేట్ అవ్వకుండా మళ్ళీ జ్యూసులు వేరే, నీళ్లు వేరే, డ్రింక్స్ వేరే, స్పెషల్ ఇది వేరే, మజ్జిగలు వేరే, అన్నీ వేరే. ఇక సమ్మర్లో ట్రిప్పులు, ఇది దీనంత చెత్త అసలు ఇంకొకటి లేదు. నువ్వు ఫర్ సపోజ్ చల్ల ప్రదేశానికి వెళ్తున్నావు, ఓకే, బట్ అక్కడ దాకా నువ్వు ఎండను భరిస్తూ వెళ్ళాలి కదా. ఎందుకు పెళ్ళైన పిల్లలున్న ఆడవాళ్ళు ట్రిప్పులంటే ఇష్టపడరో తెలుసా మీకు? ఇంట్లో ఉంటే కనీసం 1 గంటన్నర రెస్ట్ దొరుకుతుంది మధ్యాహ్నం. ట్రిప్పులకి పోతే అది కూడా ఉండదు. ఇది తెలిసిన దయ్యం ఇల్లు. ఎట్లా గిన్నెలు కడుక్కోవాలి, ఎప్పుడు కడుక్కోవాలి, లేకపోతే ఏ వంట చేయాలి, దానికోసం నూనె, ఉప్పులు, కారాలు ఎక్కడ, ఒక ప్యాటర్న్ అర్థమైపోతుంది. బయటికి వెళ్తే రకరకాల ప్యాటర్న్స్. ఆకలి అంటారు, ఆ ప్రదేశాన్ని చూడనియరు, నాకు సుస్సు వస్తుంది అంటారు, నాకు పార్టీ వస్తుంది అంటారు, నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అంటారు, నాకు కూల్ డ్రింక్ తాగాలనిపిస్తుంది అంటారు, నాకు చుస్కీ తినాలనిపిస్తుంది అంటారు, పుస్కీ తినాలనిపిస్తుంది. ఒకటి కాదు పిల్లలతో. ఆకలి అంటారు, నిద్ర అంటారు, చీకాకు జీకాకు, ఒక పక్కన చెపటాలు కారిపోతుంటాయి, ఇంకో పక్కన వీళ్ళ చీకాకు. అసలు అది ఊహించడానికి, చెప్పటానికే నరకప్రాయంగా ఉంది. ఆ ఎండల్లో కార్లలో పడేసుకుంటూ పోను, పైగా ఎంజాయ్, పైగా పాటలు, రకరకాల పాటలు. ఎంత కష్టపడి, ఎంత మంచి స్కూల్లో వేసి, ఎన్ని విద్యాబుద్ధులు నేర్పించి, ఎంత మంచిగా ఉన్నా ఆ పాటల లిరిక్స్ అయితే నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. చి ఆ పాటల లిరిక్స్ వీడు పాడుతూ, పైగా డాన్సులు, గెంతు. కారులో ఎవరండి దుంకుకుంటే వెళ్ళేది? కారులో ఎవరు దుంకుకుంటే వెళ్ళేది? ఏ నవ్వుతావు? నోర్బాయ్ చాడా వచ్చంటే గోడ కుర్చి మళ్ళీ వేయిస్తా. నోర్బాయ్ చూసారా, మాటకి మాట్లాడలేదు పిండా కూరగాళ్ళు. కార్లు ఇట్లా దుంకుకుంటూ వెళ్తారు ఏంటండి? అసహ్యం వేస్తుంది నాకు. నవ్వాలో ఎడవాలో అర్థం కాదు. కార్లో పక్కన డ్రైవింగ్ చేసేవాడు, వాడు ఉండాలా పోవాలా? ఎదురుగుండా హెవీ వెహికల్స్ వస్తాయి, ఉండి అరుస్తారు, యాజిటేట్ అయిపోతారు. హోటల్ రూమ్లలో దుంక, హోటల్కి వెళ్ళేటప్పుడు దుంక, కార్లల్లో దుంక, పెంట చేయను, బాత్రూమ్లో అక్కడ గలీజ్ చేయను, తిండి దీన్ని పడేయను. చూడలేక అన్నీ మేమే క్లీన్ చేస్తూ ఉంటాం. ఆ కార్ అయితే పబ్లిక్ బస్ కన్నా దారుణంగా ఉంటుంది అసలు నిజంగా. నోర్మై కొట్టలేము. పైగా వీళ్ళు చూడడానికి ఇట్లా నాజుకుంటారు, చేసేవన్నీ దిక్కుమాల దగులుబాచి పనులు. కొట్టలేము. పాప నిజంగా ఏం సమ్మర్ క్యాంపుల్లో వేస్తామండి. వేసినా కూడా వడదెబ్బలు తగులుతూ ఉంటాయి. ఆ సమ్మర్ క్యాంపుల్లో మళ్ళీ అందులో కూడా హోంవర్క్లు ఇస్తూ ఉంటారు. ఆల్రెడీ స్కూల్ హాలిడే హోంవర్క్ ఒకటి ఉంటుంది, మళ్ళీ ఈ హోంవర్క్లు కూడా ఏం చేయిస్తాం? ఏమీ నేర్చుకోరు వీళ్ళు, ఏమీ నేర్చుకోరు. మనలాంటి పిల్లలున్న తల్లిదండ్రుల ఇంట్లో సమ్మర్ క్యాంపుకి మీరు పంపించద్దని ఎదురు కూడా ఇస్తున్నారట టీచర్స్. సమ్మర్ క్యాంపులో వాళ్ళు మీరు పంపించద్దండి, కావాలంటే 10,000 ఫీజు ఉంటే మేమే ఎక్కువ 10,000 వేసి ఇస్తాం, పిల్లల్ని మాత్రం పంపించద్దు. ఇది రాక్షసత్వం. ఇది మనిషిని ప్రవర్తనతోటి హింస పెట్టి, ఇబ్బంది పెట్టి ఆనందపడే తత్వాలు ఇవన్నీ. ఎవరి పోలికలేమో కానీ ఇవి పిల్లల తత్వాలు. మమ్మమ్మ అందుకే సమ్మర్లో ఆడవాళ్ళని ట్రిప్పులకి తీసుకెళ్ళకండి. మంచి వింటర్ సీజన్ ఉంటుంది కదా, డిసెంబర్ చలిలో, ఫ్రమ్ 25th డిసెంబర్ టు January 1st 2nd మంచి చలి అప్పుడు తీసుకెళ్ళండి ట్రిప్పులని. సమ్మర్ అంటూ ట్రిప్పులు తీసుకెళ్ళి అక్కడ వడదెబ్బలు తగిలి మళ్ళీ వచ్చి అడ్డం పడి కాకుల్లాగా అయిపోయి, ట్యానింగ్ అయిపోయి, మళ్ళీ మొక్క కలర్, ముక్కు ఒక కలర్, బుగ్గలు ఒక కలర్ అయిపోయి, కాళ్ళేమో ఏమవుతున్నాయో తెలియక స్కిన్ అలర్జీస్ వచ్చేసి అవసరం లేదు. మేము ఇందాక పెట్టిన వాత సరిపోలేదా నీకు? ఐస్ క్రీమ్ అడుగుతున్నాను. సిగ్గు శరం లేదండి వీళ్ళకి. వీళ్ళ కొట్టి మన చేతులు తిట్టి మన నోర్లు పాడైపోవాలి తప్పితే ఏమీ లేదు. ఏది చూస్తే అది కావాలనే తత్వం. అన్ని బొమ్మలు ఉన్నాయి మీ ఇళ్లలో మీకే చెప్తున్నాను. ఏ పిల్లలు బొమ్మలతో ఆడతారో ఒకసారి కామెంట్స్ చేయండి. నాకు తెలిసి ఎవరో ఒక్కళ్ళు ఉంటారు బంగారు కొండలు, లేవగానే కూర్చొని కాస్త పెట్టింది తిని బొమ్మలు ఆడుకొని మధ్యాహ్నం పడుకొని. లేవురా, డబ్బులు లేవు.
లేవు. ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది, లేవు లేవు. చూడండి అసలు ఈ ఎండకి వంటలు చేసి అది చేసి పనులు చేసి వీళ్ళని బయటకు తీసుకుపోయి ఆడిపించి చేతులు కాళ్ళు ఎంత అధ్వానం అయిపోయినాయి చూడండి. వీళ్ళకేమో సిగ్గులు ఉండవు పాడుండవు. చుట్టాలు దయచేసి ఇళ్ళకి ఎవ్వరి ఇళ్ళకి వెళ్ళకండి, ఎవరు కొంపల్లో వాళ్ళే ఉండండి. అంత మీకు ఒంటి కుదురు కాలు కుదురు లేకపోతే బయట నుంచి మీ ఇంటికి ఎవడైనా తాళం వేసి ఆ తాళం చేయి మర్చిపోమని చెప్పండి. జూన్లో మళ్ళీ ఆ తాళం కప్పలు పగలగొట్టుకుందురు కానీ రాకండి ఎవ్వరింటికి. మనం కూడా పోవద్దు, మనం పోవద్దు, ఒకళ్ళని పిలవద్దు సమ్మర్లలో. ఎందుకంటే ఒక నిమిషం, ఎందుకంటే వాళ్ళ అలవాట్లు వేరు, వాళ్ళ అభిరుచులు వేరు. వాళ్ళు మనకు మనం చేసేది వాళ్ళకి నచ్చకపోవచ్చు. మామిడికాయ పిండితేనే తింటారంటారు ఒకళ్ళు, జ్యూస్ చేస్తే తాగుతారంటారు ఒకళ్ళు. మామిడికాయ జ్యూస్లో ఇంతకు మా వడన్నాడే పూరి పాతిక పూరీలు తింటారు ఒకళ్ళు. వద్దు, ఎవ్వరింటికి చుట్టాలు వెళ్ళకండి, పిలవకండి, ఎవరి ఇళ్లలో వాళ్ళు అక్బరించండి. ప్లే ఏరియా కూడా ఈ పిల్లల్ని తీసుకెళ్ళద్దు. ఏదో ఓపెన్ పార్క్ ఉంటుంది కదా, అందరివి ఇంచుమించు గేటెడ్ కమ్యూనిటీలే. ఒకళ్ళు స్టాండర్డ్లో సైడ్ చిన్నదో పొన్నదో పక్క పార్క్ ఉంటుంది, ఇదే ఉంది అని చెప్పండి. ఈ పిల్లల్ని సాధారణ వేరే పిల్లలతో కలవనీయకండి, స్లీప్ ఓవర్స్ కూడా వెళ్ళనీయకండి. అక్కడి నుంచి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి అట్లా చేశారు, నువ్వు నాకేం చేసి ఏడుపు 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 తప్పితే ఏమీ ఉండదు. పిల్లలు, భర్త, కుటుంబం నువ్వు ఎంత చెయ్యి సాటిస్ఫై అయితే చచ్చినా కదా. అందుకే ఒకరోజు బ్రేక్ఫాస్ట్, ఆ ఓట్స్ బ్రేక్ఫాస్ట్ ఏదో ముందు రోజే నానబెట్టుకునే ఆ ఓట్స్ నెక్స్ట్ డే మార్నింగ్ తినండి. చాటి లేడీస్కి చెప్తున్నాను, కాస్త ఎనర్జీ పెంచుకోండి. 2 పూటల 3 పూటల ముందు మనం తినేసి వంటింట్లో దబదబ మూతులు దుడుచుకొని ఆ తర్వాత వాళ్ళకి పెడదాం. 4 గంటలు చేసిన వంట కూడా 10 నిమిషాల్లో అయిపోతుందా? ఇంకేముంది అందులో శ్రమ? ఏం తెలిసింది ఎవరికి మన శ్రమ? అవసరం లేదు, అంత చచ్చుకుంటూ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్ కట్టలేదు. ఎవరికి? నాకా? తలనొప్పి టాబ్లెటా? చూసారా, తలనొప్పి వాడే తెప్పించి దానికి డబ్బులు నన్ను నుంచి అడిగి మళ్ళీ 30 రూపీస్ టాబ్లెట్ కూడా వాడుకో వచ్చావటని చంపు.